ముదిరాజుల అభ్యున్నతి ఐక్యత కోసం కృషి చేస్తున్న శ్రీనివాస్ మారబోయిన అభినందనీయుడు అని బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జిల్లా అధ్యక్షులు ములకలపల్లి సంగమేశ్వరరావు, బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు లింగనబోయిన శ్రీనివాస్, ముదిరాజ్ సంఘం సీనియర్ నాయకులు చిక్కుల మల్లయ్య, లింగం వెంకటేశ్వర్లు, మేకల ప్రసాద్, నర్ల శేషయ్య అన్నారు. సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ మారబోయిన రూపొందించిన జై ముదిరాజ్ క్యాలెండర్ను ఖమ్మం జిల్లా కైకొండాయిగూడెం, పువ్వాడ, ఉదయనగర్, పందిళ్లపల్లి గ్రామాల్లో వారు ఆవిష్కరణ చేశారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో ముదిరాజులను ప్రపంచానికి పరిచయం చేస్తూ జై ముదిరాజ్ క్యాలెండర్ను శ్రీనివాస్ 7 ఏళ్లుగా తీసుకుని వస్తున్నారని వారు కొనియాడారు. ఈ సందర్భంగా ముదిరాజ్ ప్రజా ప్రతినిధులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సూరబోయిన రజిత, వీరన్న, మేకల రాంబాబు, లింగం సైదులు, లింగం నరేష్, శ్రీనివాస్, తిరుపతిరావు, చిక్కుల నారాయణరావు, శ్రీనివాస్ మారబోయిన తదితరులు పాల్గొన్నారు. జై ముదిరాజ్, జై ముదిరాజ్ ఐక్యత, ముదిరాజ్ ఐక్యత, జై ముదిరాజ్, జై ముదిరాజ్. రజితకి శుభాకాంక్షలు. మన ముదిరా సంఘం తరఫున వార్డు నెంబర్ గెలిచింది. పోయినసారి కాడ ఉప సర్పంచ్గా ఉన్నారు. ఈసారి కాడ మన ముదిరా సంఘానికి అభివృద్ధిగా వార్డు నెంబర్ నిలబెట్టడం జరిగింది. సూరబోయిన పాకకి ధన్యవాదాలు. మన ముదిరాజ్ కులం ఆధ్వర్యంలో మన జిల్లా ముదిరాజ్ సంఘం వారు వచ్చి మన పందరపల్లి గ్రామంలో మన కులపతి ఇంటి దగ్గర లింగ వెంకటేశ్వర ఇంటి వద్ద మన ముదిరాజ్ సంఘ క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమం ఎంతో గొప్పగా నిర్వహించారు. కాబట్టి మనం కులం తరపున ముందు కూడా కొన్ని కార్యక్రమాలు చేసి కులాన్ని ఐక్యతగా ముందుకు తీసుకెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ముందుగా ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఖమ్మం టీవీ అండ్ జబర్దస్త్ టీవీ సంపాదకులు మారబోయిన శ్రీనివాస గారికి ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు. ఎందుకంటే చాలా సంతోషం. ఈరోజు పందెలపల్లిలో ముదిరాజులతో మాకు సంబంధం ఏర్పరిచి ముదిరాజులను ఇంకా మున్ముందు సమన్వయం చేసి ఐకమత్యంతో అభివృద్ధి మార్గంలో రావడానికి మాకు పందెలపల్లి ముదిరాజులు చాలా చైతన్యంతో ఉంటారు. వీరు భాగస్వామ్యంతో ముదిరాజులను అందరం కలిసి ఐకమత్యం చేద్దామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాను. పందలపల్లి గ్రామంలో ఖమ్మం టీవీ, జబర్దస్త్ టీవీ సిఎండి మారబోయిన శ్రీనివాసరావు గారు గత 7 సంవత్సరాలుగా పంచరంగుల క్యాలెండర్ని ముదిరాజుల కొరకు వారు చేస్తూ ఈ క్యాలెండర్ని ఈ గ్రామంలో ఆవిష్కరించడం నిజంగా వారు చేస్తున్న సేవకి ఇది ఒక ప్రతీక. ముదిరాజులను ఐక్యం చేయాలని, ముదిరాజుల మధ్య సంబంధాలు ఏర్పాటు చేయాలని ఈ క్యాలెండర్ లోపల అందరి అడ్రస్లు, ఫోన్ నెంబర్తో సహా ఇవ్వడం ఇది మన అందరి అదృష్టం. ఈ క్యాలెండర్ ఆవిష్కరణని ఈ ఊర్లో మన పెద్దలు, కుల పెద్దలు లింగం వెంకటేశ్వర గారు, ప్రసాద్ గారు, అలాగే లెక్చరరు రాంబాబు గారు, తర్వాత సారు శ్రీనివాస్ గారు, నరేష్ గారు, తిరుపతిరావు గారు, వీళ్ళందరి సమక్షంలో ఇక ఊరికి ప్రతినిధులుగా మన ముదిరాజులకి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు వీళ్ళ పెద్దల మధ్యన ఈ క్యాలెండర్ ఆవిష్కరించడం చాలా గర్వకారణంగా ఉంది. ఇదే కార్యక్రమాన్ని ఇంకా నిరంతరం చేసి ముదిరాజులను ఐక్యం చేయాల్సిందిగా కోరుతూ మారబోయిన శ్రీనివాసరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై ముదిరాజ్. పువ్వాడ ఉదయనగరం, రఘురాజపాలెం మండలం. మేము గత 10 సంవత్సరాల కాంచి ఒక పార్టీలో ఉన్నాం. ఒక పార్టీ నుంచి మళ్ళీ ఈ పార్టీకి వచ్చి మమ్మల్ని సిద్ధయ్య గారు అని ఉన్నారు ఇక్కడ, షేక్ సిద్ధయ్య అని. మేము వచ్చిన కాంచి ఆయన మా అమ్మటి ఎన్నమ్మటి కాసుకుంటాం, మా అమ్మటే ఉన్నాడు. మాకు ఏది లేదన్నా కానీ అన్నాన్ని కేకెత్తే మేము ముందుకు వస్తున్నాను అని వచ్చిండు. మాకు వచ్చిండు. ఆయన ఏ పని చెప్తే మేము అదే పని చేసుకుంటున్నాం. ఆయన ఎటు తిరగమంటే మేము అట్టే పోతున్నాం. ఆయన చెప్పిన నడబాట పువ్వాడ ఉదయనగర్లో
సూరబోయిన రజిత, వీరన్న గారికి ఖమ్మం టీవీ జబర్దస్త్ టీవీ తరఫున ఈరోజు సన్మానం చేయడం జరిగింది. పువ్వాడ ఉదయనగర్లో వార్డు మెంబర్గా గెలిచినట్టు రజిత గారు ఈ వార్డులో, ఈ గ్రామంలో వారు అభివృద్ధి కోసం పనిచేయాలని, రాబోయే కాలంలో సర్పంచ్గా లేదా ఉప సర్పంచ్గా మరి గెలుపొందాలని, ప్రజా కార్యక్రమంలో మీరు చురుగ్గా పాల్గొని ముదిరాజు ముద్దుబిడ్డగా మిమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చి సన్మానం చేస్తున్నటువంటి జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ CEO మారబోయిన శ్రీనివాస్ గారికి పువ్వాడ ఉదయనగర్ గ్రామ ప్రజల నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ముదిరాజు క్యాలెండర్ను కూడా ఆవిష్కరించారు. ముదిరాజుల యొక్క ఐకమత్యం కోసం పనిచేస్తున్న జబర్దస్త్ టీవీ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఓకే.